Good morning. Good morning, my dear family, my dear Kibo family members and my needs family members. అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ట్రేడర్స్ అండ్ కస్టమర్స్ ఫ్యామిలీస్ గుడ్ మార్నింగ్. మన ఎక్స్చేంజ్ ఈ నెలలో అంటే మరికొద్ది రోజుల్లోనే ఈ నెల 30 దాటకుండానే ఈ నెలలోనే మన ఎక్స్చేంజ్ రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించి మనం ఏం చేయాలి, ఎలా వాటిని మనం పర్చేజ్ చేసుకోవచ్చు, అలా అందులో కొనుక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం, మన కాయిన్ రేట్ ఎలా పెరుగుతుంది, ఎప్పుడు మనం అమ్ముకోవాలి, అదే కిబో ఫ్యామిలీస్ అయితే ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు అమ్ముకుంటే మంచి రేట్ వస్తుంది. మైనీడ్స్ ఫ్యామిలీస్ అయితే మైనీడ్స్ ద్వారా నేషనల్గా ఆర్ ఇంటర్నేషనల్గా వస్తున్న వాళ్ళు ఇంటర్నేషనల్లో ఎలా కొనుక్కోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు అమ్ముకోవాలి, అలాగే డైరెక్ట్గా ఇంటర్నేషనల్లో కొనుక్కోవడమైనా ఇంకా కిబోలో ఉన్న కస్టమర్స్ మాదిరిగా మనం ఏమైనా కొనుక్కునే ఛాన్స్ ఉందా, ఇక్కడ తక్కువ కొనుక్కొని ఎక్కువ కొనుక్కునే ఛాన్స్ ఉందా, అది ఎక్కడ కొనుక్కోవాలి. కిబో ఫ్యామిలీస్ వాళ్ళు అయితే కాయిన్స్ ఉన్నాయి, కానీ మైనీడ్స్ ఫ్యామిలీలో బయట నుండి వస్తున్న వాళ్ళకి కిబోలో కాకుండా వాళ్ళకి ఎలా కాయిన్స్ వెళ్తాయి, ఎక్స్చేంజ్లో వీళ్ళు పెట్టుకోవాలి అంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కొనకుండా మైనీడ్స్లోనే కొనుక్కొని అంటే మైనీడ్స్లో బీ సీట్లో కొనుక్కొని ఆ బీ సీట్ నుంచి ఎలా ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అనేది కూడా ఈ కొద్ది రోజుల్లోనే మీ అందరికీ వివరిస్తాను. ఇక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మనం కొనుక్కొని ఎప్పుడు అమ్ముకోవచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని మీద నేను వివరంగా మీకు చెప్తాను. అయితే ఇంటర్నేషనల్లో ఉన్న కాయిన్ అయినా యూటిలిటీలో ఎలా వాడుకోవచ్చు, అది ఎలా బర్న్ అవుతుంది. మైనీడ్స్లో ఉన్న వాళ్ళు బీ సీట్లు కొనుక్కున్నప్పుడు ఇది ఎప్పుడు అమ్మాలి, యూటిలిటీ ఎలా చేయాలి, యూటిలిటీలో ఉన్న కాయిన్స్ ఎలా బర్న్ అవుతాయి మైనీడ్స్లో, అలాగే ఇంటర్నేషనల్లో అమ్ముకున్నప్పుడు ఇంటర్నేషనల్ కాయిన్గా మారిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఎలా యూటిలిటీ చేసుకొని మనం లబ్ధి పొందాలి, అవి ఎలా బర్న్ అవుతాయి. అంటే కిబో నుంచి వెళ్ళినటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటర్నేషనల్లో అమ్ముకోవచ్చు, అలాగే ఇంటర్నేషనల్ ఉన్న కాయిన్ యూటిలిటీలో వాడచ్చు. మన యూటిలిటీలో వాడిన వాటిలో ఇతర యూటిలిటీల్లో వాడిని వాళ్ళ దగ్గర ఉంటాయి. మన యూటిలిటీలో వాడిన వాటిని ఎలా బర్న్ చేయాలి, బర్న్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది, మన డబ్బు మనకు వచ్చినప్పుడు బర్న్ అయిపోతే ఇంకా మంచిది. అలాగే బీ సీట్లో ఉన్న కాయిన్ కూడా యూటిలిటీలో తీసుకెళ్ళినప్పుడు ఎలా బర్న్ అవుతుంది, బీ సీట్ నుంచి ఇంటర్నేషనల్ తీసుకెళ్ళినప్పుడు ఎలా బర్న్ అవుతుంది, ఈ వివరాలన్నీ సమూలంగా తెలియజేస్తాను. అంటే మీరు కొనడం ఎలాగా, అమ్మడం ఎలాగా, ఎప్పుడు కొంటే లాభం, ఎప్పుడు అమ్మితే మనం కొనుక్కుని కాయిన్ లాభంగా వస్తుంది, మన యూటిలిటీలో ఎలా వాడుకోవాలి, అలా వాడుకుంటే మనకు ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా చెప్తాను. ఈ కొద్ది రోజుల్లోనే మీకు తరచూ నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.